హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తున్నాను. వైద్యారోగ్య శాఖలో అయితే మనకి జాబ్స్ పడ్డాయి. వీటి గురించి అయితే మీకు వివరిస్తాను. అందరిలా నేను సోది చెప్పను, ఎగ్జాక్ట్గా ఏముందో అది మాత్రమే చెప్తాను. ఇవైతే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అయితే విడుదలయ్యాయి. ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్. పోస్ట్ వచ్చేసి జనరల్ డ్యూటీ అటెండెంట్ అండ్ పోస్ట్ మార్టం అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్. ఇవి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 20th జూలై అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి 27th జూలై వరకు ఉంటుంది. ఇది మీరు పోస్ట్ కానీ డైరెక్ట్గా వెళ్ళి కానీ అప్లై చేసుకోవచ్చు. కింద అయితే అప్లికేషన్ లింక్ ఇస్తాను, అది చూడండి ఒకసారి. దాంట్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేసి ఇవ్వాలి. జనరల్ డ్యూటీ అటెండెన్స్కి వచ్చేసి 14 పోస్ట్స్ అయితే ఉన్నాయి. టోటల్లీ అవుట్సోర్సింగ్ కేటగిరీ రోస్టర్ పాయింట్ ద్వారా భర్తీ చేస్తారు. పోస్ట్ మార్టం అటెండెంట్ కూడా అవుట్సోర్సింగే. ఇందులో అయితే 3 పోస్ట్స్ అయితే భర్తీ చేస్తారు. శాలరీ వచ్చేసి 15,000 అండ్ ఆఫీస్ సబార్డినేట్ కూడా 15,000 ఇస్తారు. రిజర్వేషన్ కూడా దీనికి అలౌమెంట్ ఉంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ రోస్టర్ పాయింట్ అదైతే మనకి ఇస్తారు. మెయిన్గా లోకల్ వాళ్ళకి అయితే రిజర్వేషన్ ఎక్కువ అయితే ఉంటుంది, ప్రిఫరెన్స్. ఈ 3 పోస్ట్స్కి కూడా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను 10th పాస్ అయితే సరిపోతుంది. ఏమన్నా ఎక్స్పీరియన్స్ అనదర్గా ఉంటే మనకి అనదర్ బెనిఫిట్గా ఉంటుంది. మెయిన్గా అందరూ అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ 10th పాసే కదా, అప్లై చేస్తే మ్యాక్సిమం మనకైతే రావడానికి అవకాశం ఉంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1600. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి మాత్రం 400. పీడబ్ల్యూ వాడికి మాత్రం ఎక్సెప్షన్. సెలక్షన్ వచ్చేసి మన క్వాలిఫై అయిన మార్కులో 70% అయితే అలా తీసుకుంటారు. తర్వాత మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అందులోంచి 10 మార్క్స్, కోవిడ్లో మనం ఏమైనా సర్వీస్ చేసి ఉంటే దానికి 10 మార్క్స్ ఇలా అలాట్ చేసి మనల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ప్రొవిజనల్ లిస్ట్ ఇస్తారు ఫస్ట్, తర్వాత ఫైనల్ లిస్ట్ అయితే మనకి ఇస్తారు. ఇది నంజల్ వెబ్సైట్లోంచి అయితే మనం చూడొచ్చు. సర్టిఫికేట్స్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి 10th పాస్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్ మెమోస్ సర్టిఫికేట్స్. మీరు ఏమైనా డిగ్రీ చదువుంటే ఆ మెమోస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలాంటి సర్టిఫికేట్లు అన్నీ కూడా మీరు దాంట్లో ఎన్క్లోజ్ చేసి దాని కింద అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాంతోపాటు కలిపి ఇవ్వాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. సదరన్ సర్టిఫికేట్ ఉంటే ఇన్ కేసు 40% అబవ్ ఉండాలి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జెన్యున్గా ఉంటే బాగుంటుంది. ఇలాంటి జాబ్ అప్డేట్స్ గురించి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే సుత్తి లేకుండా డైరెక్ట్ పాయింట్స్ ఏమున్నాయో అవి మాత్రమే చెప్తాను. ఎందుకంటే టైం ఈజ్ వాల్యుబుల్. అందరికీ కూడా టైం విలువ అందరికీ తెలుసు కాబట్టి నేను షార్ట్ అండ్ స్పీడ్గా చెప్తున్నాను. ఇది కింద అయితే చెక్ లిస్ట్ ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫాము. ఇందులో మీరు డేట్ ఆఫ్ బర్త్, జెండర్, క్యాస్ట్ ఇలాంటివన్నీ ఫిల్ చేసి కింద చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్లో మీరు ఏమేమి అయితే అటాచ్ చేసారో అదంతా చెక్ లిస్ట్ చేసి ఆఫీస్లో ఇవ్వండి, లేదన్నా రిజిస్టర్ పోస్ట్ చేసినా పర్లేదు. ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ రాదు ఫ్రెండ్స్. అందరూ కూడా తప్పకుండా అప్లై చేయండి. పోతే పోయింది, ఏమైంది? ఓన్లీ 10th పాసే కదా, అప్లై చేయండి. వస్తే వస్తుంది, లేదంటే మనం ఇంకా చూడొచ్చు. నేను ఇంకా జాబ్ అప్డేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కింద నోటిఫికేషన్ పిన్ చేస్తాను, చూసుకోండి.